స్టిక్ అని అవ్వలేదు మీరు. తర్వాత మళ్ళీ ఆ ఇష్యూ గురించి సారీ చెప్పారు, అపాలజైజ్ చేశారు. సో మీరు చెప్పిన పాయింట్ కరెంట్ విషయం. ఓకే, ఐ టెల్ యూ. ఇది మన ఫంక్షన్, సినిమా ఫంక్షన్. కానీ 30 seconds లో మీకు సమాన్ చెప్పేస్తాను. మన అన్ని ఇంటర్వ్యూస్ లో మనం అనుకున్నది అన్ని మాట్లాడలేం కదా. అది వచ్చి పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు. నేను ఇచ్చిన ఇంటర్వ్యూ మీరు చూశారు కదా, అది పొలిటికల్ ఇంటర్వ్యూ కాదు. ఇది ఒక పాడ్కాస్ట్. ఒక 2 ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని హ్యాపీగా ఎలా మాట్లాడుకుంటే, ఏంట్రా నువ్వు కరెంట్ ఎందుకు, నీ ఇంట్లో సోలార్ లేదా, నీ దగ్గర యూజ్ చేయలేదు, అలా మాట్లాడుకున్న ఒక కాన్వర్సేషన్. సో ఆ కాన్వర్సేషన్ సీరియస్ గా తీసుకెళ్ళిపోయారు. కానీ అంతకుముందు మనం చూసామంటే చాలా ఫన్నీగా. ఇప్పుడు కొంతసేపు ముందు కూడా తను స్టేజ్ లో పిలిచేటప్పుడు పిలవకుండా నేనే వచ్చేసాను హ్యాపీగా. సో నేను చాలా జాలీ పర్సన్, నేను చాలా హ్యాపీ పర్సన్. ఒక స్టేజ్ ఉంది, అయ్యో అంటే ఇలా నాకు కూర్చోవడం నాకు తెలియదు. నేను నవ్వుతూ హ్యాపీగా ఉంటుంది తెలుసు. వాళ్ళు అలాగా రాంగ్ గా తీసుకుంటే మనం ఏం చేస్తాం. మహేంద్ర ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుందండి, దాంట్లో పాత వీడియో. సో మన క్వశ్చన్స్ చేయకపోతే మీరు ఈ సినిమా గురించి అడుగుతారా? అడుగుతాను. నేను హైదరాబాద్ ఫ్లైట్ తీసుకొచ్చిన దానికి ప్లీజ్. ఎస్, మనం సపరేట్ గా మాట్లాడుకుందాం. 3 కెమెరాలు తీసుకురండి, లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పెట్టుకుందాం. సరే ఓకే. వసుదేవ దేవతం ట్రైలర్ బాగుందండి. సో ఇప్పుడు డివోషనల్ బేస్డ్, హీరో బేస్డ్ మూవీస్ చాలా వచ్చాయి. సో ఇప్పుడు కార్తికేయ మూవీ వచ్చింది, సుబ్రహ్మణ్యం వచ్చింది. ఆడియన్స్ కూడా వాటి అబ్జర్వ్ చేసుకున్నారు, వాళ్ళు కూడా దాన్ని హిట్ చేశారు. సో వీటికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఈ సినిమా వచ్చేసి నేను హీరో యాక్ట్ చేశానంటే దానికి దాటి ఒక కంటెంట్ ఉంది సార్. సో